ఇక్కడ నుంచి GTS కి పోతుంది సార్. మనం నేమ్ ఏం పెడుతున్నాం నారాయణ? మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ మీకు అర్థాల్సాలి. మీరు మీ నలుగురు రండి, పట్టాభి మీ నలుగురు రండి. పోతూ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పరిమితమైంది. ఎగ్జిబిషన్ కాదు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి ఎవ్రీథింగ్. మీరు రండి, ఫ్లైట్లో రండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకే అమ్మా. ఓవరాల్గా ఈ కాన్సెప్టే వేరే అమ్మా. 10 ఏళ్ళు మునుపు పెట్టింది, 17, 18 మోడల్ టౌన్షిప్ కింద. దాంట్లో ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్, సెపరేషన్, ఎవ్రీథింగ్, రీసైక్లింగ్, వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్ చేయండి. అలా ఒక లెవెల్కి వచ్చి 5 ఏళ్ళు బ్లాంక్ అయిపోయింది. విల్ వర్క్ ఇట్ అవుట్. నమస్కారం. ఏంటా ఏం చేస్తున్నావు? ఈకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సార్. ప్లాస్టిక్ ఎక్కడ మీ థియేటర్ ప్లేస్? చంద్రగిరి. ఇప్పుడు ఏమేం చేస్తున్నావు నువ్వు? సార్ నేను ఎక్కువ ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి గ్రూప్లో ఉండి మేము ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చాం సార్. దాంతోపాటు ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన, ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా చేయాలని చెప్పేసి ఈకో సేవియర్స్ ఆఫ్ తిరుపతి అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకొని. ఎంతమంది ఉన్నారు మీరు? సార్ ఒక 344 మంది సభ్యులు ఉన్నాం సార్. ఓకే, వీళ్ళ తరఫున మీరు ఒకరిని ఫెలిసిటేట్ చేస్తున్నారు సార్. ఓకే, ఒకరు మాట్లాడండి, చెప్పండి. రావుకేదు పూజ అప్పుడు ఈ బ్యాగ్లో పెట్టి 5 రూపాయలు పడుతుంది సార్. మనం ఛార్జెస్ 5,000 సార్. టెంపుల్స్ అన్నింటిలో పెట్టి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్ తెలిస్తే వాళ్ళు పోయే పూజలు దానివన్నీ పెట్టారు. కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేయండి. మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్నీ ఆల్ టెంపుల్స్లో కూడా ప్రోత్సహించండి. అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టేయండి. ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉంటాయి. పెట్టారండి సార్, అన్ని దగ్గర పెట్టమంటారు సార్. నమస్కారం, మీరేం చేస్తున్నారా? హరికృష్ణ సార్, పుల్లపేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా సార్. నేను BFA చదువుకున్నాను. నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను సార్. ఏ ఊరు మీది? మాది పుత్తనవారిపల్లి గ్రామం సార్, అన్నమయ్య జిల్లా. ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు? కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది సార్, 1.5 ఎకరం ఉంది. దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్. ఆ చిప్పుల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్. ఇవి లోకల్గా మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను. దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్గా ఉండే ఉమెన్కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నావు? నేను నెలకు 20,000 సంపాదించుకుంటాను సార్. నేను ఆన్లైన్లో కొంచెం సేల్ చేస్తాను. అంటే ఆ 1.5 ఎకరాల్లో వచ్చే వేస్ట్ ఏనా? అంటే అది నాది కాదు సార్, 1.5 ఎకరాల్లో వచ్చేది. బయట కూడా తీసుకొస్తారా అక్కడేనా? నాకు రూరల్గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్, వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను సార్. నాకు మన వెనకాల చాలా విషాదాలు, ఏది ఆర్టిస్ట్ జీవితాలు వెనకాల చాలా విషాదాలు చదివి ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళు చూసుకుంటూ లైఫ్ డెడికేట్ చేస్తున్నారు సార్. మనకు గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన TTDలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది. అది కన్నా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్. ఇది మీకోసం తయారు చేస్తాం సార్. ఇప్పుడు ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను సార్, ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? TTD ఏమైనా ఐడియా ఉందా? TTD వాళ్ళు కొన్ని బొగ్గు తయారు చేసేదానికి యూజ్ చేస్తున్నారు. కొంచెం మీరు వర్కౌట్ చేయండి. ఈ ఎకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇదన్నమాట కాంట్రిబ్యూషన్ భక్తుల కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు. ఏం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి. కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాను. ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి 100 జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాను. నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు? 10 లక్షలు అవుతుంది సార్.
ఓకే, ఒక పని చేయండి, ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి. ఏ ఊరు మీది? పుల్లంపేట మండలం పుత్తనవరం. అన్నమయ్య మీది కాదు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మీరు ఒక పని చేయండి, ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసి ఒక 2-3 లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి ఇక్కడంతా లోన్ అరేంజ్ చేయండి. ఏం చేయగలుగుతారో వైబిలిటీ చూడండి, చేయించండి. నేను చెప్తాను. ఓకే. ఇండియా లార్జెస్ట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సార్, శక్తి ఇండస్ట్రీ.